ఓజీ సినిమా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉందంట? ఎలా ఉంది, కల్ట్ బేస్ లో ఉంది సినిమా మొత్తం. అంటే బేసిక్ గా ఎక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినా ఓజీ 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 అదనేది అంత ఎక్స్పెక్టేషన్ ఇచ్చేదంట. పవన్ కళ్యాణ్ గారు పంజా సినిమా కానీ లాస్ట్ 12 years నుంచి తీసిన మంచి గ్యాంగ్స్టర్ తో స్ట్రైట్ ఫిల్మ్ తో మూవీ ఇది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ సుజిత్ గారు గ్యారంటీ రీచ్ చేస్తారో మాకు గట్టి నమ్మకం ఉంది. సినిమా చూసుకుంటే అటర్ ఫ్లాప్ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ సినిమా అయినా రికార్డులు కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు వైసీపీ వాళ్ళు. అంత వరస్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేశారంటారా గత సినిమాకి? యాక్టింగ్ చేయడం కాదండి, అతను రాజకీయాల్లో బిజీగా ఉండి షూటింగ్ అమరావతిలో పెట్టుకోవడం వల్ల అది కొద్దిగా హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ వర్క్స్ అనేది కొద్దిగా డిలే అయినాయి. ఆ డిలే వల్ల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. తన వల్ల సినిమా చాలా నష్టం జరుగుతుంది. ఏం రత్న గారు బాగా ఫీల్ అవుతున్నారని ఎట్టగొట్ట అతను స్క్రీన్ మీద కనబడితే చాలు, అది ఆ రీజన్ తోనే తీసే డాన్స్ వారి వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము. అలాంటి డిసప్పాయింట్మెంట్ కాదు, ఇది గ్యాంగ్స్టర్ సినిమా, ఒరిజినల్ గ్యాంగ్ ఓజీఎస్ గంభీర అంతే. అలాగే చూసుకుంటే తమన్ ఎక్కువ బీజిఎం తోటి మేనేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా తమన్ మేనేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మేనేజ్ చేయట్లా, పవన్ కళ్యాణ్ తమన్ మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ గారు అలా నడిచొస్తే తమన్ అంటారు ఏంది? కళ్యాణ్ గారు వస్తుంటేనే ఆ మ్యూజిక్ వస్తుంది. ఏదో కళ్యాణ్ గారి తర్వాత మ్యూజిక్ తర్వాత కళ్యాణ్ గారే కాదు, ఓన్లీ కళ్యాణ్ బాబు కల్ట్ అంతే. ఓవరాల్ గా ఎంత కలెక్షన్ చేసిద్దంట ఈ సినిమా? కలెక్షన్ లో అవన్నీ మాకు బేసిక్ గా నాకు తెలియదు, కానీ ఒక 150-160 అంటున్నారు. నాకు తెలిసి నేను ఇందా చూశాను, న్యూస్ లో చూశాను. దాదాపుగా వన్ డే ఫస్ట్ డే 50% రికవర్ అవుతుందని రూమర్స్ ఉన్నాయి. రికవర్ అవ్వాలి, మంచి కలెక్షన్ రావాలి, కల్ట్ మా ఫ్యాన్స్ అనేది మంచి ఉత్సాహం ఇవ్వాలని చాలా కోరుకుంటున్నాం. అలానే చూసుకుంటే ఇంతటితోటి లాస్ట్ సినిమా అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? ఇంతటితోటి లాస్ట్ కాదు, నెక్స్ట్ కల్ట్ బేస్ ఫ్యాన్ ఉన్నాడు హరిశంకర్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్. ఆయన గురించి మనం చెప్పే పని లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీ ఇచ్చిన గబ్బర్ సింగ్ తెస్తున్న సినిమా కాబట్టి చాలా హైప్ ఉంది. నెక్స్ట్ సురేందర్ రెడ్డి మూవీ ఉంది. నెక్స్ట్ నాకు తెలిసి ఓజీ 2లో అకీరా అందరూ ఉన్నారని మంచి రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ గట్టిగా ఓకే అవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాం.